ఓం సమర్థ సద్గురు శ్రీ సాయినాథాయ నమః. శ్రీరామకృష్ణ కథామృతం 2వ భాగం 45వ అధ్యాయం. శ్యాంపుకూరులో శ్రీరామకృష్ణులు. ప్రథమ పరిచ్ఛేదం. భక్తులతో శ్రీరామకృష్ణులు. అక్టోబర్ 18, 1885. శ్రీరామకృష్ణ వ్యాధిని గొంతు క్యాన్సర్గా డాక్టర్లు నిర్ధారించారు. చికిత్స, సేవా శుశ్రూషలు, పద్యపానాదులు అవసరం. సర్వదా ఆయన్ను పరీక్షిస్తూ చికిత్స చేసే వైద్యుడి అవసరం ఏర్పడింది. వీటన్నిటికీ తగ్గ వసతి దక్షిణేశ్వరంలో లేదు. పైగా కలకత్తాలోని భక్తులకు అనునిత్యం దక్షిణేశ్వరం వచ్చి ఆయనకు సేవ చేయడం చాలా ఇబ్బంది. అందువల్ల భక్తులు బాగ్ బజార్లో ఒక చిన్న 2 అంతస్తుల భవనాన్ని అద్దెకు తీసుకుని శ్రీరామకృష్ణులను అక్కడకు తీసుకువచ్చారు. కానీ ఆ ప్రదేశం నచ్చనందున ఆయన వెళ్ళి బలరాం బోసు ఇంట్లో బస చేశారు. కొన్ని రోజుల తర్వాత భక్తులు కలకత్తాకు ఉత్తరంగా ఉన్న శ్యాంపుకూర్లో వేరే భవనాన్ని అద్దెకు తీసుకున్నారు. శ్రీరామకృష్ణులను అక్కడకు తరలించి ఆయన్ను డాక్టర్ మహేంద్రలాల్ సర్కార్ అనే వైద్యుడి పర్యవేక్షణలో ఉంచారు. ఈ భవనం 2వ అంతస్తులో 2 పెద్ద పెద్ద గదులు, 2 చిన్న గదులు ఉన్నాయి. పెద్ద గదులలో ఒకదానిలో శ్రీరామకృష్ణులు వసించేవారు. మరో గదిని భక్తులు, సందర్శకుల నిమిత్తం హాలులా ఉపయోగించేవారు. చిన్న గదుల్లో ఒకదాన్ని భక్తులు నిద్రించడానికి వాడేవారు. 2వ గదిని మాతృమూర్తి శారదాదేవి అక్కడకు వచ్చాక ఆమె ఉపయోగించేవారు. డాబాపైకి వెళ్ళడానికి తలుపు వద్ద కప్పు ఉన్న కొద్దిపాటి స్థలంలో పగటిపూట ఉంటూ ఆమె శ్రీరామకృష్ణుల కోసం వంట చేసేవారు. నేడు విజయదశమి. దుర్గా ప్రతిమలను నిమజ్జనం చేస్తారు. భక్తుల హృదయాలను దుఃఖంతో నింపి దుర్గామాత కైలాస పర్వతానికి తరలిపోతుంది. సురేంద్రుని భక్తి జగజ్జనని హృదయంలో వసించుగాక. శీతాకాలం. సమయం ఉదయం 8 గంటలవుతోంది. కొద్దిగా చలివేస్తోంది. శ్రీరామకృష్ణులు అస్వస్థులై పక్క మీద కూర్చుని ఉన్నారు. తల్లిని తప్ప మరేమీ ఎరుగని 5 ఏళ్ల బాలుడిలా ఉన్నారాయన. నవగోపాల్, మరికొందరు భక్తులు అక్కడ ఉన్నారు. బాల భక్తుల ఎవరు ఇంకా గృహత్యాగం చెయ్యలేదు. తమ ఇళ్ల నుండే వచ్చి శుశ్రూషలు చేసిపోతున్నారు. ఇంతలో సురేంద్ర వచ్చి కూర్చున్నాడు. అతడి ఇంట్లో గత 3 రోజులు దుర్గాపూజ జరిగింది. వ్యాధి కారణంగా శ్రీరామకృష్ణులు వెళ్ళలేకపోయారు. కానీ తమ భక్తులు కొందరిని దేవిని దర్శింప పంపారు. సురేంద్ర దుఃఖంలో ఉన్నాడు. నేడు దుర్గప్రతిమను నిమజ్జనం చేస్తారు. సురేంద్ర దుఃఖానికి అదే కారణం. సురేంద్ర, ఇంట్లో నుండి పారిపోయి వచ్చాను. శ్రీరామకృష్ణులు మాతో ప్రతిమను నిమజ్జనం చేస్తే ఏమిటి? తల్లి హృదయంలో వసించుగాక. సురేంద్ర అమ్మా అమ్మా అంటూ దేవి గురించి మాట్లాడసాగాడు. సురేంద్ర వ్యాకులత చూసి శ్రీరామకృష్ణులకు కన్నీరు ఆగలేదు. గద్గద స్వరంతో, ఆహా, ఏం భక్తి! ఇతడికి ఎంతటి భక్తి అన్నారు. శ్రీరామకృష్ణులు సురేంద్రతో, నిన్న సాయంత్రం 7-7:30 గంటల మధ్య భావావస్థలో మీ పూజా మండపాన్ని దర్శించాను. దేవీ ప్రతిమ దేదీప్యమానంగా ప్రకాశిస్తూ ఉండటం కాంచాను. ఈ ప్రదేశం, మీ మండపం ఒక కాంతి ప్రవాహంతో కలుపబడ్డాయి. సురేంద్ర, ఆ సమయంలో నేను పూజా మండపంలో అమ్మ వద్ద విలపిస్తూ ఉన్నాను. నా అన్నలందరూ మేడపైకి వెళ్ళి ఉన్నారు. అమ్మ నేను మళ్ళీ వస్తాను అని పలికినట్లు మనసుకు తోచింది. శ్రీరామకృష్ణులు భగవద్గీత. సమయం ఉదయం 11 గంటలు. శ్రీరామకృష్ణులు పథ్యం స్వీకరించారు. ఆయన నోరు కడుక్కోవడానికి ఆయన చేతిలో నీరు పోశాడు. శ్రీరామకృష్ణులు మాతో శనగపప్పు తిని రాకాల్కు అజీర్ణం చేసిందట. సాత్వికాహారం తినడం మంచిది. ఈ విషయం నువ్వు గీతలో చదవలేదా? నువ్వు గీత చదువుతావా? చదువుతానండి. గీతలో యుక్తాహారం గురించి ప్రస్తావించబడింది. సాత్వికాహారం, రాజసికాహారం, తామసిక ఆహారం గురించి వివరింపబడింది. అదేవిధంగా సాత్విక దయ, సాత్విక అహంకారం మొదలైన వాటి గురించి కూడా చెప్పబడింది. శ్రీరామకృష్ణులు, నీ వద్ద భగవద్గీత ఉందా? ఉందండి. శ్రీరామకృష్ణులు, గీతలో సకల శాస్త్రాల సారం ఉంది. అవునండి. భగవత్ సాక్షాత్కారానికి ఉన్న అనేక మార్గాల గురించి గీతలో చర్చింపబడింది. మీరు కూడా చెబుతూ ఉంటారు కదా, నానా మార్గాల ద్వారా భగవంతుణ్ణి చేరవచ్చు అని. జ్ఞానం, భక్తి, కర్మ, ధ్యానం. శ్రీరామకృష్ణులు, కర్మయోగం అంటే ఏమిటో తెలుసా? అది సమస్త కర్మల ఫలాన్ని భగవంతునికి అర్పించటం. అవునండి, ఆ విషయాన్ని నేను గీతలో చదివాను. అదీకాక కర్మను 3 విధాలుగా చేయవచ్చని అందులో చెప్పబడింది. శ్రీరామకృష్ణులు, ఏమిటది? మొదటిది జ్ఞాన సముపార్జన నిమిత్తం కర్మ, రెండవది లోక శిక్షణార్థం, మూడవది స్వభావ సిద్ధమైన కర్మ.
ద్వితీయ పరిచ్ఛేదం. సర్ హంఫ్రీ డేవీ అవతారవాదం. శ్రీరామకృష్ణులు నోరు పుక్కిలించి తాంబూలం వేసుకున్నారు. మాతో డాక్టర్ సర్కార్ గురించి మాట్లాడసాగారు. శ్రీరామకృష్ణుల పరిస్థితి తెలియచేయడానికి క్రితం రోజు మా సర్కార్ ఇంటికి వెళ్ళాడు. శ్రీరామకృష్ణులు: మీరు ఏం మాట్లాడారు? మా డాక్టర్ గారింట్లో చాలా పుస్తకాలు ఉన్నాయి. నేనొక పుస్తకాన్ని తీసుకొని అక్కడే కూర్చుని చదవసాగాను. మధ్య మధ్యలో కొన్ని భాగాలు బిగ్గరగా చదివి డాక్టర్కు వినిపించాను. అది సర్ హంఫ్రీ డేవీ రాసిన పుస్తకం. అందులో అవతార పురుషుల ఆవశ్యకత ఏమిటో రాసి ఉంది. శ్రీరామకృష్ణులు: నిజంగా? నువ్వు డాక్టర్కు ఏమని చెప్పావు? మా ఆ పుస్తకంలో ఒక చోట ఇలా ఉంది: భగవద్వాణి మానవుడి ద్వారా వెలువడకపోతే మనం అర్థం చేసుకోలేం. అందుకోసమే భగవదవతారాల ఆవశ్యకత. శ్రీరామకృష్ణులు: ఆహా, బేషుగ్గా ఉంది. మా గ్రంథకర్త ఒక దృష్టాంతం ఇచ్చాడు. మనం సూర్యుడి వంక చూడలేము, కానీ సూర్యుడి ప్రతిబింబత కిరణాలను చూడగలం. శ్రీరామకృష్ణులు: చక్కటి దృష్టాంతం. ఇంకా ఏమైనా ఉన్నాయా? మరో చోట యథార్థ జ్ఞానమే విశ్వాసమని చెప్పబడింది. శ్రీరామకృష్ణులు: ఇది చాలా చక్కటి మాట. విశ్వాసం కుదిరితే సర్వం సిద్ధించినట్లే. మా గ్రంథకర్త రోమన్ దేవీ దేవతల గురించి స్వప్నాలు గాంచాడు. శ్రీరామకృష్ణులు: అలాంటి పుస్తకాలు నిజంగానే ఉన్నాయా? భగవంతుడే అటువంటి వారి ద్వారా పనిచేస్తున్నాడు. ఇంకా ఏమైనా మాట్లాడారా? పరోపకారం లేదా కర్మయోగం. మా డాక్టర్ సర్కార్ లాంటి వారు పరోపకారం చేయాలి అంటారు. మీ మాటలనే ఆయనకు చెప్పాను. శ్రీరామకృష్ణ నవ్వుతూ: ఏ మాటలు? మీరు శంభూ మల్లిక్తో చెప్పిన మాటలు. నా డబ్బుతో కొన్ని ఆసుపత్రులు, డిస్పెన్సరీలు స్కూళ్ళు మొదలైనవి కట్టిస్తాను. దీనివల్ల ఎంతో మందికి ఉపకారం జరుగుతుంది అని శంభూ మల్లిక్ అన్నప్పుడు మీరు ఆయనతో ఇలా అన్నారు: భగవంతుడు నీ ముందు ప్రత్యక్షమైనప్పుడు వైద్యశాలలు, ఔషధశాలలు, పాఠశాలలు కట్టివ్వమని కోరతావా ఏమిటి? ఇదే మాట డాక్టర్తో చెప్పాను. శ్రీరామకృష్ణులు: కర్మలు నిర్వర్తింపజన్మించే వాళ్ళు వేరే తరగతికి చెందినవారు. ఇంకా ఏం మాట్లాడారు? డాక్టర్తో ఇలా అన్నాను: ఆలయంలో కాళీదేవిని దర్శించడం లక్ష్యమైనప్పుడు సమయమంతా దారి పక్కన ఉన్న భిక్షగాళ్లకు దానధర్మాలు చేయడంలోనే గడిపివేస్తే ఏమిటి ప్రయోజనం? ముందుగా వెళ్ళి ఏదో విధంగా కాళీమాతను దర్శించు. తర్వాత కావాలంటే నీ ఇచ్చ మేరకు దాన ధర్మాలు చేసుకో. శ్రీరామకృష్ణులు: ఇంకా ఏం మాట్లాడారు? శ్రీరామకృష్ణులు భక్తులు కామాన్ని జయించినవారు. మీ వద్దకు వచ్చేవారిలో చాలామంది కామం జయించిన వారని చెప్పాను. అప్పుడు డాక్టర్: నాకు కూడా కామం గీమం అంతా పోయిందోయ్ అన్నాడు. అందుకు నేను ఇలా అన్నాను: మీరు గొప్పవారు. మీలాంటి వారు కామం జయించారంటే అందులో ఆశ్చర్యం ఏమీ లేదు. కానీ ఆశ్చర్యం ఏమిటంటే అల్పజీవులు కూడా ఆయన వద్ద వసించడం వల్ల ఇంద్రియాలను జయిస్తున్నాయి. పిదప నేను మీరు గిరి ఘోష్కు చెప్పిన మాట చెప్పాను. శ్రీరామకృష్ణ నవ్వుతూ: ఏ మాట? మీరు గిరీష్ ఘోష్తో డాక్టర్ నిన్ను మించి వెళ్ళలేకపోయాడు అన్నారు. గిరీష్ ఘోష్ మిమ్మల్ని భగవదవతారం అనడం గురించి మీరా మాట అన్నారు. శ్రీరామకృష్ణులు: నువ్వు అవతారవాదం గురించి డాక్టర్కు బాగా చెప్పు. జీవులను తరించేవాడే అవతార పురుషుడని చెప్పు. పురాణాలలో దశావతారాలు, 24 అవతారాలు, ఇంకా లెక్కలేనన్ని అవతారాల గురించి చెప్పబడింది. ఆయన తరచూ గిరీష్ ఘోష్ గురించి అడుగుతూ ఉంటాడు. గిరీష్ ఘోష్ త్రాగుడు అలవాటును పూర్తిగా వదిలిపెట్టేశాడా అంటూ సర్వదా అడుగుతూ ఉంటాడు. అతడి మీద నిశితమైన దృష్టి పరపి ఉన్నాడు. శ్రీరామకృష్ణుడు: నువ్వు గిరీష్ ఘోష్కు ఈ సంగతి చెప్పావా? చెప్పానండి. ఇంకా తాగుడు మానడం గురించి కూడా చెప్పాను. శ్రీరామకృష్ణులు: అతడు ఏమన్నాడు? అతడు ఇలా అన్నాడు: మీరందరూ చెబుతున్నారు కాబట్టి నేను వాటిని శ్రీరామకృష్ణుల పలుకులుగా శిరస వహిస్తాను. కానీ ఎలాంటి వాగ్దానం మాత్రం చేయజాలను. తృతీయ పరిచ్ఛేదం. నిత్యం, లీల రెండింటినీ అంగీకరింపవలసిందే. మధ్యాహ్నమైంది. డాక్టర్ సర్కారు తన కుమారుడు అమృత్ను వెంట పెట్టుకుని హేమత్తో పాటు వచ్చాడు. నరేంద్రాది భక్తులు అక్కడ ఉన్నారు. శ్రీరామకృష్ణులు అమృత్ను పక్కకు పిలిచి మాట్లాడారు. అతడితో నువ్వు ధ్యానం చేస్తూ ఉంటావా అని అడిగారు. పిదప ఇలా అన్నారు: ధ్యానావస్థ ఎలాంటిదో తెలుసా? మనస్సు తైలధారలా అయిపోతుంది. కేవలం ఒక్కటే చింతన, భగవత్ చింతన. అందులోకి ఇతర ఆలోచనలేవి చొరబడలేవు. తర్వాత శ్రీరామకృష్ణులు భక్తులతో మాట్లాడసాగారు. శ్రీరామకృష్ణులు డాక్టర్తో: నీ కుమారుడు అవతారవాదాన్ని అంగీకరించడు, అయినా పర్వాలేదు.
అతడు అంగీకరించుకున్నా పర్వాలేదు. నీ కుమారుడు మంచి కుర్రవాడు. అలా కాకుండా ఎలా ఉంటాడు? బొంబాయి మామిడి చెట్టుకు పుల్లని పళ్ళు కాస్తాయా ఏమిటి? అతడికి భగవంతుడి పట్ల ఎంతటి విశ్వాసమని, భగవంతుడిపై మనస్సు నిలిపేవాడే అసలైన మనిషి. భగవంతుడొక్కడే సత్యం, సమస్తం అనిత్యం అని నిశ్చయంగా ఎరిగి ఆధ్యాత్మిక చైతన్యం జాగృతమై ఉన్నవాడే నిజమైన మనిషి. అమృత్ భగవదవతారాలను విశ్వసించడు. అయితే అందులో తప్పు ఏముంది? భగవంతుడు ఉన్నాడని, ఈ సమస్త జీవజగత్తులు ఆయన ఐశ్వర్యమేనని, అంటే ఆయన శక్తి వ్యక్తీకరణలేనని నమ్మితే చాలు. భగవంతుడు అతడి తోట మాదిరి. కొందరు దశావతారాలు ఉన్నవని అంటారు, మరికొందరు 24 అవతారాలు ఉన్నాయంటారు, మరికొందరు అవతారాలు అసంఖ్యాకం అంటారు. భగవంతుడి శక్తి ఎక్కడైతే విశేషంగా వ్యక్తం అవుతుందో అక్కడ భగవంతుడు అవతరించాడని గ్రహించు. ఇది నా అభిప్రాయం. మరో దృక్పథం కూడా ఉంది. దాని ప్రకారం నువ్వు చూస్తున్నదంతా ఆయనే అయి ఉన్నాడు. మారేడు పండుల గింజలు, తొక్క, గుజ్జు ఈ మూడు చేరినప్పుడే కదా మారేడు పండు అవుతుంది. దేనిదైతే నిత్యమో లీల కూడా దానికి సంబంధించిందే. నిత్యాన్ని వదిలిపెట్టి కేవలం లీలను అర్థం చేసుకోజాలం. ఎందుకంటే లీల ఉండటం చేతనే దాన్ని క్రమక్రమంగా అతిక్రమిస్తూ నిత్యాన్ని చేరుకోవచ్చు. అహం భావన ఉన్నంతవరకు లీలలను వదిలిపెట్టి పోజాలం. నేతి నేతి అంటూ ధ్యానయోగం ద్వారా లీలను వదిలిపెట్టి నిత్యాన్ని చేరుకోవచ్చు. కానీ వదిలేదంటూ ఏదీ లేదు. ఇందాక చెప్పానే, మారేడు పండు మాదిరి. డాక్టర్ సరిగ్గా చెప్పారు. శ్రీరామకృష్ణులు. కచుడు నిర్వికల్ప సమాధిలో ఉండేవాడు. సమాధి స్థితి నుండి దిగివచ్చిన తర్వాత ఎవరో అతన్ని నువ్విప్పుడు ఏం చూస్తున్నావు అని అడిగారు. అందుకు కచుడు ఇలా అన్నాడు, జగత్తు ఆయనలో ఓతప్రేతమై ఉన్నట్టుగా గాంచుతున్నాను. ఆయనే పరిపూర్ణుడై వెలయుచున్నాడు. నేను చూస్తున్నదంతా ఆయనే అయి ఉన్నాడు. వీటిలో దేన్ని స్వీకరించాలో దేన్ని తృణీకరించాలో నిశ్చయించుకోలేకపోతున్నాను. నిత్యం లీల రెండింటినీ అనుభూతం చేసుకుని పిదప భగవంతుని సేవకునిగా సంసారంలో జీవించాలని నేను అభిప్రాయపడుతున్నాను. హనుమంతుడు సాకార నిరాకారాలను రెండింటినీ దర్శించాడు. పిదప అతడు భగవంతుని భక్తునిగా ఆయన్ను సేవిస్తూ జీవించాడు. మా స్వగతం. నిత్యం లీలలు రెండింటినీ అంగీకరించవలసిందేనన్నమాట. జర్మనీలో వేదాంతాన్ని ప్రచారం చేయడంతో ఐరోపాకు చెందిన తత్వవేత్తలు కొందరు కూడా ఈ సిద్ధాంతాన్ని ఒప్పుకుంటున్నారు. కానీ కామినీ కాంచనాలను త్యజించకుండా నిత్యం లీలలు సాక్షాత్కరించుకోలేమని శ్రీరామకృష్ణులు అంటున్నారు. యథార్థ త్యాగం, సంపూర్ణంగా అనాసక్తి. హెగల్ వంటి పాశ్చాత్య పండితుల సిద్ధాంతాలకు శ్రీరామకృష్ణ బోధనలకు నడుమ ఉన్న వ్యత్యాసం ఇదే. చతుర్థ పరిచ్ఛేదం. అవతారవాదం. డాక్టర్ సర్కార్. శ్రీరామకృష్ణులు. డాక్టర్ సర్కార్ అభిప్రాయం ఏమిటంటే, భగవంతుడు మానవులను సృష్టించాడు కాబట్టి ఆత్మలన్నింటికీ అనంతమైన ఉన్నతి కలుగుతుంది. ఒక మనిషి మరో మనిషి కంటే గొప్పవాడుగా ఉండగలడు అన్న మాటను ఆయన ఒప్పుకోడు. అంటే సృష్టిలో అందరూ సమానమే, హెచ్చుతగ్గులు అనేవి లేవు అనేదే ఆయన అభిప్రాయం. అందుకే ఆయన అవతార సిద్ధాంతాన్ని అంగీకరించడు. డాక్టర్ ఇన్ఫినిట్ ప్రోగ్రెస్. అనంత ప్రగతి లేనట్లయితే ఇంకా 5-6 ఏండ్లు బ్రతికి ఏం లాభం? అంతకంటే ఉరిపోసుకోవడం మేలు. ఒక మనిషిని పట్టుకొని అవతారం అనడమా? అందరిలాగే మలమూత్రాలు విసర్జించే వ్యక్తి కాళ్లకు మొక్కటమా? దీన్ని నేను అంగీకరించను. కానీ రిఫ్లెక్షన్ ఆఫ్ గాడ్స్ లైట్, దీనిని అంగీకరిస్తాను. భగవజ్యోతి మనిషిలో ప్రకాశిస్తూ ఉంటుందని ఒప్పుకుంటాను. గిరీష్, కానీ మీరు గాడ్స్ లైట్ భగవజ్యోతిని దర్శించలేదు కదా. డాక్టర్కు ఏం జవాబు ఇవ్వాలో తోచలేదు. పక్కనే ఆయన స్నేహితుడొకడు కూర్చుని ఉన్నాడు. అతడు ఆయన చెవిలో ఏదో గుసగుసలాడాడు డాక్టర్ గిరీష్తో. కానీ మీరు కూడా ప్రతిబింబం తప్ప మరేదీ చూడలేదు కదా. గిరీష్, ఐ సీ ద లైట్. నేను చూస్తున్నాను, నేను జ్యోతిని దర్శిస్తున్నాను. శ్రీకృష్ణుడు అవతార పురుషుడని రుజువు చేయగలను. లేకుంటే నా నాలుక తెగగోసుకుంటాను. సన్నిపాత రోగ ప్రలాపాలు. పూర్ణ జ్ఞానంతోనే విచారణ ఆగుతుంది. శ్రీరామకృష్ణులు. ఇవన్నీ నిరర్ధకవాదాలు. ఇవి సన్నిపాత రోగి ప్రేలాపనల వంటివి. సన్నిపాత రోగి వికారంతో ఇలా అంటూ ఉంటాడు, బిందెడు నీళ్లు తాగుతాను, గుండిగా అన్నం తింటాను. వైద్యుడు అంతా వింటూ అలాగే చేద్దువులే అంటూ ఉంటాడు.
వికారం తగ్గాక రోగి ఏం మాట్లాడతాడో వాటిని మాత్రమే వైద్యుడు లక్ష్య పెడతాడు. వెన్నను కాచేటప్పుడు చిటపట్లాడుతుంది, కానీ అది బాగా కాగిన తర్వాత ఎలాంటి శబ్దమూ ఉండదు. ఎవరి మనస్సు ఎలా ఉంటుందో భగవంతుడి గురించి వారి భావన కూడా అలాగే ఉంటుంది. నేను సంపన్నుల ఇళ్లలో క్వీన్ విక్టోరియా రాణి చిత్తరువు, ఇంకా ఇతర పెద్ద మనుషుల చిత్తరువులు ఉండటం చూశాను. కానీ భక్తుల ఇళ్లలో దేవీ దేవతల చిత్రాలు ఉంటాయి. లక్ష్మణుడు రాముడితో, రామ, వశిష్ఠ మహర్షి అంతటి వాడే పుత్రశోకంతో దుఃఖిస్తున్నాడే అన్నాడు. అందుకు రాముడు ఇలా విశదపరిచాడు: తమ్ముడు, జ్ఞానం ఉన్నవాడికి అజ్ఞానం కూడా ఉంటుంది. వెలుగును గురించి తెలిసిన వాడికి చీకటి గురించి కూడా తెలిసి ఉంటుంది. అందుకే నువ్వు జ్ఞాన అజ్ఞానాలకు అతీతుడివై వెళ్ళు. భగవంతుణ్ణి విశేషంగా తెలుసుకున్నట్లయితే ఇలాంటి స్థితి ఏర్పడుతుంది. దీనిని విజ్ఞానం అంటారు. కాలికి ముళ్ళు గుచ్చుకున్నప్పుడు మరో ముళ్ళును వెతికి తీసుకురావాలి. దానితో కాలిలోని ముళ్ళును తీసివేయాలి. అటు పిదప రెండింటినీ పారేస్తాం. జ్ఞానమనే ముళ్ళుతో అజ్ఞానమనే ముళ్ళును తొలగించాక జ్ఞాన అజ్ఞానాలనే రెండు ముళ్లను పారివేయాలి. పూర్ణజ్ఞానానికి కొన్ని గుర్తులు ఉన్నాయి. వాటిలో ఒకటి విచారణ ఆగిపోతుంది. నేను ఇందాక చెప్పానే, వెన్న చిటపటలాడేది, అది పూర్తిగా కాగనంతవరకే. డాక్టర్, మనిషి పూర్ణజ్ఞానాన్ని శాశ్వతంగా నిలుపుకోగలడా? సర్వము భగవంతుడేనని మీరు అంటూ ఉంటారు. మళ్ళీ ఈ పరమహంస నిర్వాకం చేయడం ఎందుకు? వీరందరూ వచ్చి మీకు సేవలు ఎందుకు చేస్తున్నట్లు? మీరు ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉండరెందుకు? శ్రీరామకృష్ణ నవ్వుతూ, నీరు స్థిరంగా ఉన్నప్పుడు నీరే, ప్రవహిస్తున్నప్పుడు నీరే, తరంగ రూపంలో ఉన్నప్పుడు నీరే. మావటి నారాయణుడు అంతరంగా వాణి. నీకు మరో సంగతి చెప్పాలి. మావటి నారాయణుని మాట ఎందుకు పెడచెవిన పెట్టాలి? ఒక గురువు శిష్యుడితో, నాయన, అందరూ నారాయణులే అని ఉపదేశించాడు. మదపుటేనుగు ఒకటి శిష్యుడి వైపుకు దూసుకు వస్తోంది. శిష్యుడు గురువాక్యాల పట్ల విశ్వాసం ఉంచి అక్కడ నుండి పక్కకు తొలగిపోలేదు. ఏనుగు కూడా నారాయణుడే కదా, పక్కకు పో అంటూ మావటి గొంతు చించుకొని అరుస్తున్నాడు. కానీ మన శిష్యుడు మాత్రం అక్కడ నుండి కదలనే లేదు. ఏనుగు అతన్ని తొండంతో ఎత్తి విసిరి పారేశాడు. శిష్యుడికి స్పృహ తప్పింది, కానీ ప్రాణం పోలేదు. ముఖంపై నీళ్లు చల్లేసరికి స్పృహ వచ్చింది. నువ్వు అక్కడ నుండి పక్కకు తొలగిపోలేదు ఎందుకని అని అడిగేసరికి అతడు, నేను పక్కకు ఎందుకు పోవాలి? అందరూ నారాయణులే అని గురుదేవులు బోధించారు కదా అన్నాడు. అప్పుడు గురువు, నాయన, మరి నువ్వు మావటి నారాయణుని మాటలను ఎందుకు పెడచెవిన పెట్టావు అన్నాడు. భగవంతుడే శుద్ధ మనస్సు, శుద్ధ బుద్ధి రూపంలో అంతరంగాన వెలసి ఉన్నాడు. నేను యంత్రం, ఆమె యంత్రాన్ని నడిపేది. నేను గృహం, ఆమె గృహిణి. నేను ఎవరిని? డాక్టర్. అలాగైతే నేను ప్రశ్న అడగాలి. మీ జబ్బు నయం చేయమని నన్ను అడుగుతారెందుకు? శ్రీరామకృష్ణు, నేను అనే కుండ ఉన్నంత వరకు అలాగే మాట్లాడుతూ ఉంటాను. నీటితో పరిపూర్ణమై ఉన్న మహాసముద్రాన్నొక దానిని ఊహించుకో. అందులో ఒక కుండ ఉన్నది. కుండ లోపల వెలుపల నీరే, కానీ కుండను పగలగొట్టనంత వరకు నీరు ఏకం కాదు. భగవంతుడే ఈ నేను అనే కుండను నాలో ఉంచాడు. డాక్టర్, అయితే మీరు అంటున్న ఈ నేను తతిమా విషయాలన్నింటికీ అర్థం ఏమిటి? వీటి అర్థం మీరు వివరించాలి. భగవంతుడు మనతో ఆటలాడుతున్నాడా ఏమిటి? గిరీష్ మహాశయ, ఇవి భగవంతుని ఆటలు కావని ఎందుకు అనుకుంటున్నారు? శ్రీరామకృష్ణుడు నవ్వుతూ, మనలో ఈ నేను ఉంచింది ఆయనే. ఇదంతా ఆయన ఆట, ఆయన లీల. ఒక రాజుకు 9 కుమారులు ఉండేవారు. వారందరూ రాకుమారులే కదా. కానీ ఆటలాడేటప్పుడు వారిలో ఒకరు మంత్రిగాను, ఇంకొకరు కొత్వాలుగాను, మరొకరు మరోలాను ఈ విధంగా ఆటలాడుతూ ఉంటారు. రాకుమారుడే అయినప్పటికీ కొత్వాలు వేషం వేస్తాడు. డాక్టర్తో, విను, నీకు ఆత్మసాక్షాత్కారం కలిగినట్లయితే నేను చెప్పిన వాటన్నింటిలోని సత్యాన్ని గ్రహించగలిగి ఉండేవాడివి. భగవద్దర్శనం కలిగితే సంశయాలన్నీ సమసిపోతాయి. శ్రీకృష్ణార్జునులు ఇంద్రజాల ప్రదర్శన, దొంగలు, దిష్టిబొమ్మ దృష్టాంతం. విభీషణుడు, డాక్టర్, సమస్త సంశయాలు తొలగిపోతాయా ఏమిటి? శ్రీరామకృష్ణులు, నా వద్ద నుండి ఎంతగా నేర్చుకోగలవో అంతగా నేర్చుకుని వెళ్ళు. అటుపైన ఇంకా తెలుసుకోవాలి అనుకుంటే ఏకాంతంలో భగవంతుణ్ణి ప్రార్థించు. ఆయన ఇలా ఎందుకు చేశాడు అని ఆయన్నే అడుగు.
ఇంటికి ఎవరైనా భిక్షగాడు వస్తే ఇంటి కుర్రవాడు అతడికి పిడికెడు బియ్యం పెట్టవచ్చు. కానీ భిక్షగాడు రైలు ఛార్జీ అడిగితే అందుకు ఇంటి యజమానిని అడగవలసి వస్తుంది. డాక్టరు మౌనంగా ఉండిపోయాడు. అది సరే, నీకు తర్కించడం అంటే ఇష్టం కదా, కాసేపు తర్కించుకుందాం. విను. జ్ఞానుల దృక్పథం ప్రకారం అవతారం అనేది ఉండదు. కృష్ణుడు అర్జునుడితో ఇలా అన్నాడు: ఓ అర్జున, నువ్వు నన్ను ఎప్పుడు అవతారం అంటూ ఉంటావు కదా, నీకో విషయం చూపించాలి, రా చూద్దువు గాని. ఇలా పలికి కృష్ణుడు అర్జున్ని తన వెంట తీసుకువెళ్ళాడు. కొంత దూరం వెళ్ళాక అర్జునుడిని ఏం చూస్తున్నావు అని అడిగాడు. అర్జునుడు ఇలా అన్నాడు: గుత్తలు గుత్తలుగా నల్లని నేరేడు పళ్ళు వేలాడుతున్న ఒక పెద్ద వృక్షం అని. నేరేడు పళ్ళు కాదు, ఇంకాస్త ముందుకు వెళ్ళి చూడు అన్నాడు శ్రీకృష్ణుడు. అర్జునుడు ముందుకు వెళ్ళి చూసేసరికి అవి నేరేడు పళ్ళు కాదు, గుత్తులు గుత్తులుగా శ్రీకృష్ణుడు వేలాడుతున్నారు. అప్పుడు శ్రీకృష్ణుడు ఇలా అన్నాడు: ఇప్పుడు చూసావు కదా, అక్కడ నాలాగే ఎంతోమంది కృష్ణులు ఉన్నారో. శ్రీకృష్ణుడి గురించి కబీర్ దాస్ ఇలా అన్నాడు: గోపికలు చప్పట్లు చరుస్తుంటే నువ్వు కోతిలా నాట్యం చేశావు. నువ్వు ఎంతగా ముందుకు వెళ్తావో అంత తక్కువగా నువ్వు భగవంతుడి ఉపాధులను దర్శిస్తావు. భక్తుడు ప్రథమంగా దశభుజమూర్తిని దర్శిస్తాడు. ముందుకు వెళ్ళి చూస్తే ద్విభుజ గోపాలుణ్ణి చూస్తాడు. అతడు ఎంతగా ముందుకు వెళ్తాడో ఉపాధులను దర్శించడం అంతగా తగ్గిపోతుంది. మరింత ముందుకు వెళ్తే కేవలం జ్యోతి దర్శనం, ఎలాంటి ఉపాధులు ఉండవు. కాస్త వేదాంత విచారణను విను. ఐంద్రజాలికుడొకడు రాజుకు తన ఇంద్రజాలం ప్రదర్శింప వచ్చాడు. ఐంద్రజాలికుడు కొద్దిగా పక్కకు తప్పుకోగానే ఎవరో రౌతు గుర్రం మీద రావడం రాజు చూశాడు. అతడు యోధుని దుస్తులు ధరించి అస్త్రశస్త్రాలను చేబూని ఉన్నాడు. రాజుతో పాటు సభాసదులందరూ ఇందులో ఏది సత్యం అంటూ విచారణ చేయసాగారు. గుర్రమైతే సత్యం కాదు, యోధుని దుస్తులు అస్త్రశస్త్రాలు కూడా సత్యం కాదు. చివరిగా చూసేసరికి రౌతు ఒక్కడే అక్కడ ఉన్నట్లు వారికి పూర్తిగా అవగాహనకు వచ్చింది. ఎందుకంటే బ్రహ్మ సత్యం, జగన్మిథ్య. విచారణ చేసే కొద్దీ ఏమీ మిగలదు. డాక్టర్: దీనితో నేను ఏకీభవిస్తాను శ్రీరామకృష్ణులు. కానీ ఈ భ్రమ అంత సులువుగా పోదు. జ్ఞానం కలిగిన పిదప కూడా ఉంటుంది. ఒక వ్యక్తి కలలో పులిని చూశాడు. కానీ కల చెదిరిపోయాక కూడా అతడి గుండె దడదడలాడుతూనే ఉంది. ఒక పొలంలో దొంగతనం చేయడానికి కొందరు దొంగలు వచ్చారు. దొంగలను భయపెట్టే నిమిత్తం గడ్డితో చేసిన దిష్టిబొమ్మ ఒకటి పొలంలో నిలిపి ఉంచబడింది. దొంగలు దిష్టిబొమ్మను చూసి మనిషి అనుకుని భయపడుతున్నారు. పొలంలోకి ప్రవేశించలేకపోతున్నారు. వారిలో ఒకడు దిష్టిబొమ్మకు సమీపంగా వెళ్ళి చూశాడు. అది కేవలం గడ్డితో చేసిన దిష్టిబొమ్మేనని గ్రహించాడు. అతడు తోటి వారి వద్దకు తిరిగి వచ్చి వారితో భయపడే పని లేదు అన్నాడు. కానీ వారు పొలంలోకి ప్రవేశించడానికి సంశయిస్తూనే ఉన్నారు. మా గుండెలు దడదల్లాడుతున్నాయి బాబు అన్నారు. అప్పుడు ఆ సాహసి అయిన దొంగ దిష్టిబొమ్మను తీసి నేల మీద పడేసి ఇది ఏమీ కాదు అనసాగాడు. నేతి విధానం అంటే ఇదే. శ్రీరామకృష్ణ డాక్టర్: చక్కని మాటలు. శ్రీరామకృష్ణులు నవ్వుతూ: ఎలాంటి మాటలు? డాక్టర్: చక్కని మాటలు. శ్రీరామకృష్ణులు: మరైతే ఒక థ్యాంక్ యూ ఇవ్వవయ్యా. డాక్టర్: మీరు నా మనోభావాన్ని అర్థం చేసుకోరా? మిమ్మల్ని చూడడానికి నేను ఇక్కడకు ఎంతగా కష్టపడి వస్తున్నానని. శ్రీరామకృష్ణులు నవ్వుతూ: నేను చెప్పేది అది కాదు. కనీసం మూర్ఖుల కోసమైనా ఏమైనా చెప్పాలి. రావణుడి మరణానంతరం విభీషణుడు లంకకు రాజవడానికి ఇష్టపడలేదు. రాముడితో: ఓ రామా, నేను నిన్ను పొందాను కదా, ఇక ఈ రాజ్యంతో ఏం చేసుకోను అన్నాడు. అందుకు రాముడు ఇలా అన్నాడు: విభీషణ, నువ్వు మూర్ఖుల కోసం రాజువి కావాలి. నువ్వు రాముణ్ణి ఇంతగా సేవించావు, అందువల్ల నీకు ఏం దక్కింది అని అడుగుతారు వారు. వారికి పాఠం నేర్పడానికై నువ్వు రాజువి అవ్వాలి. డాక్టర్: అలాంటి మూర్ఖులు ఇక్కడ కూడా ఉన్నారు. శ్రీరామకృష్ణులు నవ్వుతూ: లేకేం, ఇక్కడ అన్ని రకాల వారు ఉన్నారు. ముత్యపు చిప్పలు ఉన్నాయి, నత్త గుల్లలు ఉన్నాయి. అందరూ నవ్వారు.